వివేకాన్ని చంపింది వాళ్లే, వైసీపీకి ఓటు వేయొద్దన్న సునీత ఈ రోజున ఢిల్లీలో. రాజుగారు, ఈ ప్రపంచంలో, ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకంగా కడప జిల్లాలో పులివెందెలలో వైఎస్ వివేక హత్య కేసు సంచలనం. ప్రపంచం నుంచి పులివెందెల వరకు కూడా ఈ కేసు సంచలనమైనటువంటి కేసు. ఈ కేసులో రెండు అంశాలను మనం గమనించాలి. సరే, ఒకటి, వైఎస్ షర్మిల మా అన్నకు ఓటేయొద్దు, మా అన్న మోసం చేశాడు, కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశాడు, మా అన్న ప్రజలను మోసం చేశాడు, మా అన్నకు ఓటేయొద్దని వైఎస్ షర్మిల ఒకవైపు తిరుగుతూ ఉంది. మరొక వైపు వైఎస్ సునీత మా జగనన్నకు ఓటేయొద్దు, మా జగనన్న పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేయొద్దు అని తాను ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది ఢిల్లీ వేదికగా. ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ మా జగనన్నకు ఓటు వేయొద్దు అని చెప్పింది. షర్మిల గారు గత నెల రోజులుగా మా అన్నకు ఓటు వేయొద్దు అని చెబుతున్నారు. చెల్లెలు కూడా వచ్చి మా అన్నకు ఓటు వేయొద్దు అని చెప్తుంది. ఏంటి అసలు ఇది ఆశ్చర్యం? ఒక ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరూ కూడా మా అన్నకు ఓటు వేయొద్దు అని చెబుతున్నారు. ఒకరేమన్నా మోసం చేశారని చెప్పని, అన్యాయం చేశారని చెప్పని షర్మిల చెప్తా ఉంటే, వైఎస్ సునీత మా అన్న, మా జగనన్న, మా తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో సంబంధం ఉంది, కావున మా అన్నకు ఓటు వేయవద్దు అని కోరుతూ ఉంది. ప్రజా కోర్టులో తీర్పునివ్వండి అని ప్రజలు కోరుతుంది. ప్రజా కోర్టే మాకు న్యాయం చెయ్యాలి అని కోరుతుంది. సిబిఐ జ్యుడిషియరీలో మాకు న్యాయం జరగటం లేదు, కావున మాకు ప్రజా కోర్టే, ప్రజలే మాకు రక్షించండి, ప్రజలే కాపాడండి, ప్రజలే న్యాయం చేయండి, ప్రజలే ధర్మాన్ని నిలబెట్టండి, ప్రజలే నా పోరాటానికి అండగా నిలవండి, ప్రజలే మా తండ్రి ఆత్మకు శాంతి చేకూరే విధంగా తీర్పుని ఇవ్వండి అని వైఎస్ సునీత డిమాండ్ చేస్తుంది, ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉంది, ప్రజలను కోరుతూ ఉంది, ప్రజలను ప్రాధేయపడుతూ ఉంది. అసలు ఇందాక నేను అన్నాను కదా, ఒక్క పులివెందులలోనే కాదు, ఇది ఎంటైర్ ప్రపంచంలోనే, దేశంలో కూడా కాదు, ప్రపంచంలోనే ఇదొక డిఫరెంట్ కేసుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు తరాలలో ఈ కేసుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించి ఒక డిఫరెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు కింద కూడా దీన్ని పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. లేదా క్రైమ్ స్టోరీస్లో, క్రైమ్ ఈ మిస్టరీస్ వీటిలో టాప్ 3లో ఈ కేసు ఒకటిగా ఉంటుంది. ప్రపంచంలో ఉండేటువంటి టాప్ 3 కేసెస్లో ఇది ఒకటిగా ఉంటుంది. ఎందుకు అనంటే ఈ కేసులో అంత హిస్టరీ ఉంది. ఈ వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయ్, ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబం కలిగినటువంటి నేపథ్యం కలిగినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. మరి అలాంటి వ్యక్తి యొక్క హత్య ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. కాబట్టే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈరోజు స్పెషల్ అంశాలను దీంట్లో మనం వ్యక్తం చేయబోతున్నాం. ప్రజా తీర్పు ఏమడిగింది వైఎస్ సునీత? ప్రజా తీర్పు ద్వారా మాకు న్యాయం చేయండి. ఏదైతే హత్య చేసినటువంటి వాళ్ళకి, నేరం చేసినటువంటి వాళ్ళని, అన్యాయం చేసినటువంటి వాళ్ళని, మోసం చేసినటువంటి వాళ్ళని, హత్య చేసి మరలా మా పైన భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి వాళ్ళని ప్రజలు శిక్షించండి. తమకున్నటువంటి ఓటు హక్కు ద్వారా శిక్షించండి. తమకు ఉన్నటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నేరం చేసినటువంటి వాళ్ళని శిక్షించండి అని ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నిజంగా వైఎస్ సునీతకు సంబంధించి ఈ ఇంతటి పోరాటాన్ని చేసినటువంటి చరిత్ర ఆమెది. నిజంగా తన తండ్రిని హత్య చేసినటువంటి వాళ్ళ కోసం తను చేసినటువంటి 5 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటం
నిజంగా ఒక పెద్ద మహాగ్రంథాన్ని రాయొచ్చు. అంతటి పోరాటాన్ని, అంతటి వీరోచిత్వాన్ని ఆమె ప్రదర్శించింది. మనం గతంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచిత్వాన్ని గురించి చూసాం. కానీ ఈరోజు వైఎస్ సునీత అటువంటి పోరాటాన్ని చేసి 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 5 సంవత్సరాలుగా బెదిరించారు, భయపెట్టారు, చంపుతామన్నారు, కేసులు పెట్టారు, అక్రమ సంబంధాలు అంటగట్టారు, అవినీతి మరకలు వేశారు, కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టారు, అనేకమైనటువంటి వాటిని బెదిరింపులకి పాల్పడ్డారు. అయినా కానీ తన పోరాటాన్ని ఆపకుండా పోరాటం చేసి 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 చివరికి ఎన్నికల సందర్భంలో, ఎన్నికల ముందు తన ప్రజలని విజ్ఞప్తి చేసింది, ప్రజలను కోరింది. ఎవరైతే తన తండ్రిని హత్య చేసినటువంటి వారిలో సూత్రధారులు, పాత్రధారులు అయినటువంటి, అనుమానితులైనటువంటి మా జగనన్న పార్టీని ఓడించండి అని కోరింది. ఇక్కడే మనం గమనించాలి, ఇప్పుడే ఎందుకు కోరింది, ఎప్పుడో కోరుండొచ్చు కదా అంటారు. ఎవరైతే ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కూడా ఎన్నికల ముందే జరిగింది. ఆ ఎన్నికల ముందు జరగటంతో అది రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అది ఉపయోగపడింది. అందుకనే మరలా ఇప్పుడు ఎన్నికల ముందు వైఎస్ సునీత తన తండ్రికి సంబంధించి ఆ రోజు ఆ రకంగా ఉపయోగపడింది కాబట్టి ఈరోజు ప్రజా తీర్పుతో న్యాయం చేయండి అని కోరింది. సరే, తను కూడా ఎన్నికలలోకి పోటీ చేస్తారా అని అడిగితే, ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని గురించి పరిశీలిస్తున్నాను, నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాన్ని ఆలోచన చేస్తున్నాను, ఏ రకంగా తను ఫైట్ చేస్తే బాగుంటుందనేది కూడా చూస్తున్నాను అని చెప్పారు. నిరాకరించలేదు. కావున వచ్చే అవకాశం, పోటీ చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేటువంటి దాంట్లో స్పష్టత లేదు. ఎందుకనంటే ఈరోజు తాను కృతజ్ఞత చెప్పినటువంటి వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞత చెప్పారు, వైఎస్ షర్మిల కృతజ్ఞత చెప్పింది, రఘురామకృష్ణరాజు కృతజ్ఞత చెప్పారు. అలాగే ఎవరైతే తనకు సహకరించినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతను తెలియజేశారు. ఇక వైఎస్ వివేకా కేసులో ఈరోజు వైఎస్ సునీత అడిగినటువంటి 3 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఆమె మాట్లాడినటువంటి దానికంటే కూడా ఆమె ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో చాలా కీలకంగా ఆ అంశాలను మెన్షన్ చేశారు. మా జగనన్న పాత్రని విచారించండి అని డైరెక్ట్గా కోరారు. మా జగనన్న పాత్రని విచారించండి. మా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అనంటే ఏ పాత్ర ఏంటి అనంటే, హత్య జరిగినటువంటి రోజు ఉదయము 5:30 మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా మా జగనన్నకి తెలుసు. మా జగనన్నకి ఎలా తెలుసు? ఆ రోజు ఉదయం ఎవరైతే అజయ్ కలాం రెడ్డి గారు సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 5 గంటలకి మేము భేటీ అయ్యాము, ఎలక్షన్ ఎజెండా గురించి, మేనిఫెస్టో గురించి, 5:30కి పైనుంచి ఒక వ్యక్తి వచ్చి మేడం రమ్మన్నారని చెప్పారు. మేడం భారతి పైకి వెళ్ళారు, కిందకి వచ్చి బాబాయ్ నో మోర్ అన్నారు, మేము మీటింగ్ ముగించుకొని వెళ్ళిపోయాము అని చెప్పారు. అంటే గమనించాల్సిన అంశం ఏంటంటే 5:30కి ముందుగా భారతి గారికి ఫోన్ రావటం, భారతి గారి మనిషిని పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని పైకి పిలవటం, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కిందకు వచ్చి చెప్పటం. కానీ సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో పిఏ కృష్ణారెడ్డి, ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి, 6:15 నేను ఇంట్లోకి వెళ్ళి ఆయన మృతదేహాన్ని చూశాను, 6:10 ఇంటికి వెళ్ళి తలుపు కొడితే తీయకపోతే నిద్రపోతున్నారని వెనక నుంచి గేటు దూకి లోపలికి వెళ్ళి చూస్తే ఆయన మృతదేహం కనిపించింది. ఇది వారు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే 6:15 కంటే ముందు 5:30కి మా వదిన భారతికి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుసు? ఈ విషయంలో విచారణ చెయ్యండి. సిబిఐ ఈ ఇన్వెస్టిగేషన్ ఎందుకు అక్కడ విచారణ చేయకుండా ఎందుకు ఆపింది అని కూడా సిబిఐని ప్రశ్నించింది. అక్కడ విచారణ జరగాలి అని కోరింది. రెండో అంశం కూడా ప్రధానంగా ఇంకొక అంశాన్ని కూడా కోరింది. గొడ్డలితో నరికారు, మా చిన్నాన్నని గొడ్డలితో తల మీద ఇక్కడొక 2 పోట్లు, ఇక్కడొక 2 పోట్లు, ఇక్కడొక పోటు, ఇక్కడొక పోటు, ఇక్కడొక పోటు, ఇక్కడొక పోటు వేశారు అని చెప్పని ఆ రోజు
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ పోట్లు గొడ్డలితో నరికారు అన్న విషయం అసలు మా జగనన్నకి ఎలా తెలుసు? జనరల్గా అది సిబిఐ కనిపెట్టడానికి కనీసం సంవత్సరం తర్వాత కనిపెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ, వెనకమాల అవినాష్ రెడ్డిలందరూ నుంచోనుండగా మాట్లాడుతూ ఆ రోజు ఆయన ఆ స్టేట్మెంట్ని గొడ్డలతో నరికారని స్టేట్మెంట్ ఇచ్చారు. కావున ఆ అంశాన్ని కూడా విచారించాలి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఏం చెప్పారు? ఒకటి, మా అన్నకు ముందు ఎలా తెలుసు, మా వదినకు ముందు ఎలా తెలుసు, దానిని విచారించాలి. అదేవిధంగా గొడ్డలితో నరికారన్న విషయం ఎలా తెలుసు, అది విచారించాలి. ఈ కేసులో సూత్రధారుడు, పాత్రధారుడు ఎవరైతే ఈ హత్యకు సంబంధించి ఈ హత్యని రూపకల్పన చేసినటువంటి వాళ్ళు, ఈ హత్యకి పథకరచన చేసినటువంటి వాళ్ళు, ఈ హత్య ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్నటువంటి వారు, ఈ హత్య ద్వారా శత్రువులని లేదా సొంత మనుషులని చంపాలనుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ వ్యూహాలు, వాటన్నిటికి సంబంధించి విచారణ 5:30కి జరగాలి అని వారు కోరారు. ఇక్కడ అనేకమైనటువంటి అంశాలని, ఇదొక సబ్జెక్టు, తను చెప్పినటువంటి దాంట్లో ఇదొక సబ్జెక్టు.